లో ఏదైతే అక్కడ పోలీసులు రౌడీ షీటర్లను కొట్టడాన్ని నేనైతే సమర్థిస్తాను కూడా. అయితే అక్కడ కులం పేరుతో చూడకూడదు, నేర చరిత అనేదే చూడాలన్నది నా భావన అయితే. అట్ ద సేమ్ టైం మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుకోవాలి, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు దాని మీద చివరికి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా తప్పు పట్టింది చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా ఐవైఆర్ కృష్ణారావు గారు తెనాల్లో నడి రోడ్డు మీద దళితులు బహిరంగ పోలీసు కొట్టడం అనాగరిక చర్య అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. వ్యక్తిగత ఐవైఆర్ టాక్స్లో మాట్లాడిన వీడియోను ఫేస్బుక్ ద్వారా ఆయన విడుదల చేశారు. ఇందులో తెనాల్లో దళితుల మీద పోలీసులు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఘటన మీద ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తెనాల్లో జరిగిన అంశాన్ని రెండు రకాలుగా చూడాలి. మొదటిది, వారు దోషులై ఉండొచ్చు, దోషులైతే శిక్షించడానికి విధానం ఉంది. కానీ ఈ రకంగా నడి రోడ్డుపై బహిరంగంగా దళితులు కొట్టడం అనాగరికమే. ఎందుకు ఇలా చేశారా అంటే తెలియదు. వాళ్ళు డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అనేది వదిలేస్తే, ఏదైనా తప్పు చేస్తే న్యాయ చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి తప్ప ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. అయితే ఈ ఘటన ఎల్లో మీడియా మరోలా వక్రీకరిస్తూ ముందుకు తీసుకుపోవడం బాధాకరం. తిమ్మిని పంపించేయడంలో ఎల్లో మీడియాను మించిన వాళ్ళు లేరు. ఇదే ఘటన ఎక్కడైనా బహిరంగంగా దళితులు పోలీసులు కొట్టుంటే పెద్ద ఇష్యూ అయ్యేది. ఏదేమైనా నడి రోడ్డు మీద బహిరంగంగా పోలీసులు కొట్టడం మానవత్వం అంగీకరించదు. చాలా పెద్ద తప్పే జరిగింది, దాన్ని సరిదిద్దుకోవాలంటూ ఐవైఆర్ మాట్లాడారు. ఇది సాక్షి హైలైట్ చేసింది. ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైనా వ్యక్తం చేస్తే వాళ్ళు ఎక్కడ నోరు జారుతారు, ఎక్కడ తేడా చేస్తారనేది వెతికి నిర్బంధించేటటువంటిది లేదా వేధించేటటువంటి ప్రక్రియ నడుస్తోంది. అది సామధాన భేద దండోపాయాల్లో నడుస్తోంది. ఇంతకుముందు కూడా ఐవైఆర్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చాలాసార్లు జరిగింది. మళ్ళీ జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం బెటర్ ఈ సందర్భంలో.